ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నగంటి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, మరి మనం న్యూస్ చూస్తున్నాము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తున్నారు, సంఖ్యలు వేసి గొలుసులు కట్టేసి అని చెప్పేసి. ఇంకొన్ని టాక్ ఏంటంటే వాళ్ళందరూ ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళని అలా చూపిస్తున్నారు, వాళ్ళని పంపిస్తున్నారు అంటారు. సార్, రీజన్స్ ఏం సార్ డిపోర్ట్ చేయడానికి అంటే ఏం చెప్తారు? అమెరికాలో 9/11 తర్వాత అంటే 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ కూలిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని దేశ అంతర్గత భద్రతని చూసే ఒక కొత్త ఏజెన్సీని అమెరికన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాంట్లో ఒక వింగ్ ని ఐసిఈ అంటారు. రీసెంట్ గా 2008-9 మధ్య స్టార్ట్ అయినట్టుంది. ఇది రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఐసిఈ. ఈ ఐసిఈలో భాగంగా ఎవరెవరైతే ఇల్లీగల్గా చట్టబద్ధత లేకుండా చట్టానికి వ్యతిరేకంగా అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరినీ తిరిగి ఆయా దేశాలకు పంపించేయమని ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. దీంట్లో భాగంగా ఐసిఈ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ జల్లెడ బట్టి అమెరికాలో 4 వైపులా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా సరే, ఏ సిటీలో అయినా ఏ స్టేట్లో అయినా దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఐసిఈ పెట్టి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మీకు అనుమానితులుగా ఉండి మన అమెరికాలో సరైన డాక్యుమెంటేషన్ లేకుండా పాస్పోర్టు, వీసాలు, ఎక్స్పైరీ డేటు, ఓవర్ స్టేసు ఇవన్నీ ఏమన్నా ప్లీజ్ బ్రింగ్ టు అవర్ అటెన్షన్ విత్ దేర్ వేర్ అబౌట్స్ అండ్ విల్ ఆల్సో గివ్ యూ సమ్ రివార్డ్స్ అన్నట్టుగా ప్రకటించేసేసారు. దాంతో విపరీతమైన అలజడి వచ్చేసేసి నౌ ఎవ్రీబడి ఐసిఈ ఐస్ ఇస్ నాట్ కోల్డ్, ఇట్స్ వెరీ వెరీ హాట్, డెడ్ హాట్. అంటే వాట్ ఐ మీన్ టు సే సింబాలికల్లీ భయం, విపరీతంగా భయం పుడుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది. ఎవరికైతే తప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయో, ఎవడైతే తప్పుడు పనులు చేసి అమెరికాలో ఎక్కువ అంటే ఓవర్ స్టే చేస్తున్నారు, అంటే ఎక్కువ కాలం నుంచి ఉంటున్నారు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కళ్ళు గప్పి పారిపోతున్నారు అమెరికాలో ఇటుకి అటు అటు ఇటు ఇటు, వాళ్ళందరికీ ఒక భయోత్పన్నం ఏర్పడింది. ఇప్పుడు నిన్నగాక మన అమృత్సర్లో పంజాబ్ ఇండియాలో ఫ్లైట్ దిగింది అమెరికా యొక్క మిలిటరీ ఏరోప్లేన్. దాంట్లో నుంచి ఫస్ట్ స్ప్లాష్ అబౌట్ 104 ఇండియన్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ మనకి వచ్చేసారు, బ్యాక్ అయ్యారు. సో వాళ్ళందరినీ హ్యాండ్ కఫ్స్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడికి తప్పనిసరిగా అమెరికాలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించే అధికారం ఉంది, మనం తప్పటట్లా. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంఖ్యలు వేసి ఒక టెర్రరిస్ట్ లాగానో, ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్ లాగానో, లేకపోతే ఒక యుద్ధ ఖైదీ లాగానో, దే ఆర్ నాట్ యువర్ పిఓడబ్ల్యూస్, ప్రిజనర్ ఆఫ్ వార్. వాళ్ళు ఏమి యుద్ధ ఖైదీలు కాదు, వాళ్ళు నీ దేశంలో ఉంటున్నారు, నువ్వు వాళ్ళని బయటికి పంపించేయటం, వాళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్లేన్ వేసి వాళ్ళు ఒక్కొక్కరి మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పంపించడంలో తప్పనిసరిగా మీకు చాలా ఖర్చు అవుద్ది, ఒప్పుకుంటాం. వాళ్ళందరూ అమెరికాలో ఉండటం మూలాన కొన్ని మీకు నేరాలు పెరిగే అవకాశం ఉంది, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు పంపించేటప్పుడు సంఖ్యలు వేసి వాళ్ళ ఒక యుద్ధ ఖైదీల్లాగా కాకుండా ఏదన్నా ఒక కరెక్షనల్ కౌన్సిలింగ్ లాగా ఇచ్చి పంపించేయటం అనేది కొంత, సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సివిల్ సొసైటీ, వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ నార్మ్స్ అనేది నా ఉద్దేశం. అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫ్ కోర్స్ he might not agree with what we suggest. He will go by his instinct. He is instinctively very very maverick in his persona or his actions. So let him do whatever he wants to do, but the only appeal from our side is treat human beings as human beings, punish them, but don't try to deliberately put them down. Deliberately. If then there is no equality. I mean, there is they are also behaving very inhumanly and you are also behaving very inhumanly, then the story is not good. So this is what I feel.
కేంద్రం కూడా సీరియస్ అయింది కదా సార్, మా వాళ్ళని మరీ నేరస్తుల్లాగా చూపిస్తున్నారు, ఆ సంఖ్యలు వేసి గొలుసులు వేసి కట్టేసి అని చెప్పేసి. సీరియస్ గా కూడా ఉంది, హాట్ గా కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, అంటే వీళ్ళందరూ ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళేనా, లేదంటే ఇల్లీగల్ గా అక్కడ ఉంటున్నారు, మీరు అన్నట్టుగా డాక్యుమెంట్స్ సరిగా లేక ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారా ఇందులో? కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళి మోసపోయి అక్కడ ఉండాల్సి వచ్చిన వాళ్ళు, లేదా ఉద్దేశపూర్వకంగా అక్కడ వెళ్ళిపోయి పాస్పోర్ట్ పారేసి చించేసి అలా కూడా ఉంటారు కొంతమంది, ఎందుకంటే బెటర్ లైవ్లీహుడ్ కోసం. లేదా కొంతమంది బై యాక్సిడెంటల్లీ మిస్ అవుతాయి డాక్యుమెంట్స్. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు, కారణాలు ఏవైనప్పటికీ. కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు, కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ దెబ్బకి ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు అక్కడ అమెరికాలో, అంటే రకరకాలు ఉన్నారు. సో సమ్ ఆఫ్ దెమ్ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రిజన్ సమ్ టైమ్ బ్యాక్. కరెక్షనల్ డిపార్ట్మెంట్ అంటారు అమెరికాలో. దే డోంట్ కాల్ యాజ్ ప్రిజన్, దే కాల్ యాజ్ ఎ కరెక్షనల్ డిపార్ట్మెంట్. సో ఉన్నారు. బట్ నాట్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వర్ బిహైండ్ ద బార్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్. అండ్ సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇట్స్ టైమ్ దట్ దే గాట్ టు కమ్ బ్యాక్. సో దిస్ ఇస్ ద టైమ్ దట్ దే కేమ్ బ్యాక్. సో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేయాలి, వాట్ షుడ్ బి డన్, what way we should plan as the government of the day, central government or state governments, to come out with a proper policy framework. This is where our think tank, Center for Human Security Studies, can really help the governments of the day in devising a policy framework to manage this kind of situation of human suffering. So human security, that's why our think tank, Center for Human Security Studies, is ready to mediate or collaborate or connect or ideate certain policy options for the governments both in India and United States. సో రమేష్ గారు, ఫైనల్లీ అక్కడ ఉంటున్న వాళ్ళకే కానీ, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకే కానీ, మరి ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూసుకుంటే ఒకసారి మీరు ఏం చెప్తారు మా వ్యూవర్స్ కి? డాలర్ డ్రీమ్స్ ఉన్న మా వ్యూవర్స్ కి. సింపుల్ అండి నవీన గారు, షార్ట్ కట్ లో విజయం సాధిద్దాం అనుకుంటే అది తాత్కాలికంగా మాత్రమే నిలబడుతుంది. కడుపులో నుంచి కసి రావాలి, పట్టుదల ఉండాలి, ప్రణాళిక ఉండాలి, గెలవాలనే తపనతో నిండు 100 ఏళ్ల జీవితాన్ని ఏదో ఒక అమెరికన్ డాలర్ డ్రీమ్ కోసము వేరే వాళ్ళకి తాకట్టు పెట్టి దొడ్డిదారి లేదా దొంగదారి, దొంగ సర్టిఫికెట్లు పెట్టకుండా, మన జీవితాన్ని వేరే వాళ్ళ చేతులు పెట్టకుండా, కష్టే ఫలి అనే ఒక కడుపులో తీవ్రమైన కాంక్షతో రాజమార్గాన్ని ఎన్నుకొని, గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటో అర్థం చేసుకొని, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అర్థం చేసుకొని, గవర్నమెంట్ ఇచ్చే పథకాలను అర్థం చేసుకొని, ఒక అడుగు లేట్ అయినా, 1 సంవత్సరం లేట్ అయినా, 2 సంవత్సరాలు లేట్ అయినా నేను రాజమార్గంలోనే వెళ్తాను అనే మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మొమెంట్ యూ హ్యావ్ ఆల్ ది లీగల్ డాక్యుమెంట్స్, కరెక్ట్ పేపర్స్ విత్ యూ, ప్రెసిడెంట్ ట్రంప్ can not touch you, will not touch you, because he is not against people who are having a legal documentation. Yes. It is only from our side. We have to make sure we should not be cheated by these touts, mediators, or ఈ మధ్యవర్తులు, బ్రోకర్లు నమ్మి వాళ్ళకి లక్షలు కుమ్మరించి ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళొద్దు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళొద్దు. దయచేసి రాజమార్గాన్ని, గవర్నమెంట్ స్కీమ్స్ని అక్కడే, దిస్ ఈజ్ వేర్ ఫ్రమ్ అవర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, before you, madam, we promise we are ready to guide students to go abroad to gain 15 countries scholarships, including United States of America. Yes. Or H1B processing. You don't need to consult the money-eyed consultants. Come back to us with not-for-profit motive. We have been working, our think tank. I think we'll be able to help many Indians. Mera Bharat Mahan ane vidhangane మనం ముందుకు వెళ్దాం. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు.